హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఏదైతే ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ అయితే ఉందో, ఈ ఆగస్టు నెలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. ఈ డబ్బుల్లో వచ్చేసి మనకి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మనకైతే 4,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు ఇస్తారా ఇవ్వరా వృద్ధులకి, అలాగే వికలాంగులకి, అలాగే ఒంటరి మహిళలకి. మీలో చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. ప్రభుత్వం మారి ఇప్పటికే మనకి 9 నెలలు అయితే వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా మనకి ఏదైతే హామీ ఇచ్చారో డబ్బులు అయితే రావట్లేదు, చాలామంది అయితే బాధ అయితే పడుతున్నారు కదా. సో వాళ్ళ కోసం అయితే మంచి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీతక్క. మనకి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు. కాకపోతే కొంతమందికి అయితే చేయడం జరుగుతుందని చెప్పారు కాబట్టి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మనమైతే మాట్లాడుకుందాం. దాంతోపాటు ఎవరైతే కొత్త అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఈసారి మనకైతే డబ్బులు అనేది జమ చేస్తుందా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరైతే డౌట్ అయితే పడవచ్చు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం మీరైతే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీకోసం మేము వీడియో రూపంలో తీసుకొస్తాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఏదైతే మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో కాంగ్రెస్ నేతలు, అదే విధంగా ఇప్పుడు దాకా అయితే కొన్ని పథకాలు అయితే అమలు అయితే తీసుకొచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో వచ్చేసి మనకి ఆసరా పెన్షన్ ఉందో, ఏదైతే గతంలో ఏదైతే ప్రభుత్వం 2,000 రూపాయలు ఇచ్చిందో ఎలక్షన్ ముందు మనకి కాంగ్రెస్ నేతలు వికలాంగులకి 6,016 రూపాయలు, అలాగే వృద్ధులకి, ఒంటరి మహిళలకి 4,016 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఆ డబ్బులు అనేది మనకి ఈ నెల ఆగస్టు పెన్షన్ ఏదైతే వస్తుందో ఇప్పటి నుంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సీతక్క. ఈ అప్డేట్ వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే కావటం అయితే అయింది. సో మనకి ఈ అప్డేట్ ప్రకారంగా ఈ నెల డబ్బులు ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకైతే ఆశ్రయ చేతి పెన్షన్ కింద 4,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం. మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైతే కొత్త అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా అయితే అప్లికేషన్ అయితే అప్రూవల్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే హ్యాపీ. ఇంకా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మన తెలంగాణలో కొత్త అప్లికేషన్ అయితే మీరైతే మళ్ళీ అయితే చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే మాత్రం ఈసారి మీకైతే డబ్బులు అయితే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటు గత ప్రభుత్వంలో అవినీతిగా ఎవరైతే దీంట్లో చొరబడ్డారో వాళ్ళకందరికీ అయితే తీసేయడం అయితే జరిగింది. వాళ్ళ పెన్షన్లు అనేది రద్దు అయితే చేసేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.